కంగారు పడకండి బావా, అక్కకేమీ కాదు, మీరు టెన్షన్ పడకండి అని చెప్పనేసరికి ఆ దుర్మార్గుల్ని వదలొద్దు అప్పు అని చెప్పాను. కానీ వాళ్ళని మీరు ఇంతకుముందు చూసారా బావా అని చెప్పనేసరికి లేదు అప్పు, ఇంతకుముందు నేను చూడలేదు అని చెప్పి ఇంకా రాజు అయితే చెప్తాడు. సరే నేను చూసుకుంటాను, అక్క స్పృహలోకి రాగానే ఫోన్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు అపర్ణ వాళ్ళకి విషయం తెలియడంతో అపర్ణ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇంకా యామిని వాడి ఫోను రౌడీ వాడి ఫోను వీళ్ళకి దొరికిందన్న విషయం తెలియక యామిని ఫోన్ల మీద ఫోనులు చేసేస్తూ ఉంటుంది. ఫోన్ల మీద చేసేసరికి మేడం ఫోన్ వస్తుంది అని చెప్పనేసరికి ఫోన్ వస్తుందా, ఆ నెంబర్ పైన డిస్ప్లే అవుతుందా అని చెప్పనేసరికి అవుతుంది మేడం అనగానే ఆ నెంబరు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందో కనుక్కోండి, వాళ్ళే ఇదంతా చేయించారని క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పాను. కానీ సరే మేడం అని చెప్పి ఇంకా ఫోన్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో అని కనుక్కునేసరికి యామిని పేరు మీద ఉందని తెలుస్తుంది. తెలియడంతో ఇంకా ఈ రౌడీ వాడికి ఒక అలవాటు ఏంటంటే వచ్చిన ఫోను ప్రతి కాల్ రికార్డు కూడా రికార్డ్ అవుతుంది. సో ఫోన్ అన్లాక్ చేయడంతో మేడం యామినితో వీడు చాలాసార్లు మాట్లాడాడు, కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి మేడం అని చెప్పనేసరికి కాల్ రికార్డ్స్ కాస్త అన్నీ వినిపించడంతో ఇంకా నేరుగా ఫోన్ తీసుకెళ్ళి రాజు ముందు పెడతారు. ఈ ఫోను నెంబర్ ఎవరిది బావా అని చెప్పనేసరికి ఈ నెంబర్ యామినిది కదా, యామిని అతనికి ఫోన్ చేయడం ఏంటి అనగానే ఇంకా నీకు అర్థం కాలేదా బావా, నువ్వు మా అక్క చుట్టూ తిరుగుతున్నావని యామిని మా అక్కను చంపడానికి మనుషుల్ని పురమాయించింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. చెప్పు బావా ఏం చేయమంటావు, మా అక్క రక్తం కళ్ళ చూసిన యామినిని వదిలిపెట్టేమంటావా నీ మరదలని అని చెప్పాను. కానీ అలా ఎలా వదిలిపెట్టేస్తావు అప్పు, తప్పు చేసింది మన వాళ్ళైనా సరే తప్పు అస్సలు వదిలిపెట్టకూడదు, అయినా కావ్య విషయంలో తప్పు చేస్తే యామినిని వదిలేమని నేనెందుకు చెప్తాను, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అనగానే సరే బావా అని చెప్పి ఇంకా రాజు యామినికి ఫోన్ చేయడు. యామిని ఫోన్ చేసినా కానీ కట్ చేస్తాడు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అని ఫోన్లో మెసేజ్ పెట్టేస్తాడు. ఏమైంది, బావకు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాడు, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకని మెసేజ్ ఎందుకు పెట్టాడో అర్థం కావట్లేదు మమ్మీ అని చెప్పనేసరికి వాళ్ళ మమ్మీ ఫోన్ నుంచి డాడీ ఫోన్ నుంచి కూడా చేస్తారు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయడానికి ట్రై చేయొద్దని చెప్పండి మీ అమ్మాయికి, మీరు కూడా ఫోన్ చేయొద్దు అంటూ గట్టిగానే వాయిస్ మెసేజ్ పెడతాడు. ఏమైంది, ఏం చేసావే, నీ కొంప నువ్వే ముంచుకున్నావా ఏంటి అనగానే నేనేం చేశాను మమ్మీ, నేను ఏ తప్పు చేయలేదు అనగానే మనం చేసే చిన్న చిన్న తప్పులే మన పీకికి ఉరితాడులా బిగిసిపోతాయి అని చెప్పనేసరికి ఏమన్నా చేసావా చెప్పవే అనగానే అదే అప్పుడు కావ్యను చంపమని ఒకడికి చెప్పాను కదా, మళ్ళీ వాడికే చెప్పి గొడవ పెట్టి కావ్యను చంపేయమని చెప్పాను అనగానే ఎంత పని చేసావే, రాజుకి అనుమానం వచ్చినట్టుంది అని చెప్పాను. కానీ అనుమానం కాదు వచ్చింది, నిజం నిర్ధారణ అయిపోయింది మేడం అని చెప్పాను. కానీ మీరెవరు అని చెప్పనేసరికి యామినిని అరెస్ట్ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మా యామిని ఏం తప్పు చేసిందమ్మా, మా యామినిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పాను. కానీ మీరే నేను వచ్చేటప్పటికి మాట్లాడుకుంటున్నారు కదా, కావ్యను అంతం చేయడానికి ప్లాన్ చేసావా అని, అదే చేసింది మీ అమ్మాయి. మీ అమ్మాయి చేసిన తప్పేంటంటే వాడికి ఫోన్ చేయడం, వాడికి ఫోన్ చేసి వాడిని పదే పదే చెప్పడంతో వాడు ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేసుకున్నాడు. అందుకే వాడి ఫోన్లో మీ అమ్మాయి నెంబర్తో పాటు రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అందుకే రెడ్ హ్యాండెడ్గా మీ అమ్మాయి దొరికిపోయింది. మీ అమ్మాయికి అయితే బెయిల్ వచ్చే సమస్య లేదు. ఈ ఫోను ఇక్కడికి తీసుకురాకముందే మా బావ దగ్గరికి తీసుకెళ్ళి మా బావ ముందు పెడితే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష తప్పదు అప్పు, ఎవరికైనా శిక్ష విధించాల్సిందే, అది ఎవరైనా సరే అని చెప్పి మా బావ చెప్పాడు. అందుకోసమని ఇంకా యామినిని విడిచిపెట్టేదే లేదు, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. అది కదప్పు, నేను చెప్పేది విను అని చెప్పాను. కానీ మీరు ఎంత చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్తో నేను ఇక్కడికి వచ్చాను. సో మీరైతే తప్పించుకోలేరు. ఒక్కొక్కసారి మనం చేసే తప్పులే మనకు ఉరితాళ్ళు అవుతాయని మీ అమ్మగారు చెప్పారు కదా, అది నిజమే. మీరు చేసిన చిన్న తప్పు ఏంటంటే వాడికి మళ్ళీ మళ్ళీ కాల్ చేయడం, వాడికి సుపారీ ఇవ్వడం. అదే మా బావనే మీరు కన్విన్స్ చేసుకుని పెళ్లి చేసుకోవాలని చేసుంటే ఎంతవరకు వచ్చేది కాదు కదా.
మీరు ఇలా అరెస్ట్ అయ్యేవారు కూడా కాదు కదా. ఇప్పుడు మా బావ దృష్టిలో మీరొక దుర్మార్గురాలుగా మిగిలిపోయారు. ఇంతకుముందు వరకు మిమ్మల్ని దూరం పెట్టినందుకు మా బావ కొంచెం కాకపోతే కొంచెమైనా బాధపడేవాడేమో, ఎందుకంటే మీరు భ్రమలో ఉంచారు కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి మీరే తీసుకొచ్చారు అంటూ ఇంక అప్పు మాట్లాడేసరికి చిచ్చి, ఇలా తొందరపాటి నిర్ణయం తీసుకున్నాను, తొందరపాటు నిర్ణయం వల్లే ఇలా జరిగింది అంటూ ఎంతగానో బాధపడుతూ ఇంకా అప్పును అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా కావ్య కొద్దిగా కోలుకుంటుంది. మీరేంటి నా దగ్గరే ఉండిపోయారు అనగానే, నన్ను క్షమించండి కళావతి, మీకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే. యామని వల్లే మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అందుకే ఇంకా శాశ్వతంగా యామనికి నేను దూరం అయిపోయాను. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ ఇంట్లోనే ఉండిపోతాను అని చెప్పనేసరికి, ఏం మాట్లాడవేంటి కావ్య, రాముని నువ్వు ఇష్టపడడం లేదా, రాముని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా, మరి యామని అనగాని యామని గొడవ వదిలేసే, నిన్ను అంతం చేయాలన్న కేసులో యామనిని ఎప్పుడో అప్పు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసింది. ఇంకా నీకు యామని గొడవ లేదు. రాజే నిన్ను ఇష్టపడి నీతో వస్తానంటే నువ్వేంటి ఆలోచిస్తున్నావు అనగానే, నాకు ఇష్టమే రామ్ గారు అని చెప్పనేసరికి ఇంకా రామ్ చాలా సంతోషపడిపోతాడు. అత్తయ్య, ఆలస్యం చేయకూడదు, ఆలస్యం అమృతం విషం అంటారు కాబట్టి వీలైనంత వెంటనే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేద్దాం అత్తయ్య గారు అని చెప్పనేసరికి, సరే అపర్ణ, కావ్య ఇంటికి రాగానే ఆ పని చేయించేద్దాము అనగాని, ఆలస్యం చేయకండి నానమ్మ, వెంటనే ముహూర్తాలు పెట్టించండి అని చెప్పనేసరికి, అలాగే మనవడా, తొందరగానే పెట్టించేస్తాము అని చెప్పి చాలా సంతోషపడిపోతారు. కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యామనిని ఆయనే వదిలేశారన్నమాట. ఒక్కొక్కసారి చేసిన చిన్న తప్పులైనా ఇలాగే ఇరుక్కుంటారన్నట్టుగా యామని తొందరపాటుతనం వల్లే ఆయన్ని దూరం చేసుకుని ఆయన నా సొంతమయ్యేటట్టు చేసింది. ఎంతైనా మా ఇద్దరి మధ్య ఉన్నది మాంగళ్య బంధం కదా, మా ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఉండడం వల్లే ఇంక ఎప్పటికీ మేము ఇలా కలిసే ఉండాలని ఆ భగవంతుడు రాసి పెట్టాడు, అందుకనే మేమిద్దరం కలిసే ఉన్నాము అని చెప్పి కావ్య అయితే మనసులో అనుకుంటుంది. ఇంకా యామనిని అరెస్ట్ చేయడంతో యామని అయితే, చిచి, నా బ్రతుకు ఇలా జరిగిందేంటి, ఒకసారి రాజుని దక్కించుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడు రాజు నాకు దూరం అయిపోయాడు, ఇప్పుడు ఏం చేసైనా సరే రాజుని నా సొంతం చేసుకుందామని పగడ్బందీగా ప్లాన్ చేస్తే ఇప్పుడు కూడా రాజు నాకు దూరం అయిపోయాడు, ఏంటిది ఇలా జరిగింది, రాజుని నేను ఎప్పటికీ దక్కించుకోలేనా, ఇంకా ఈసారి రాజు నన్ను అసహించుకున్నట్టే. ఇంకా యామని జైల్లో కూర్చుని కటకటాలు లెక్కెట్టుకుంటూ, ఇంకా రాజు నాకు దూరం అయిపోయాడు, రాజుని నేను ఎప్పటికీ దక్కించుకోలేకపోతున్నాను, ఆ కావ్యే సొంతం చేసుకుంది, ఎన్ని ప్లాన్లు వేశాను, ఎంతెలా చేశాను, రాజుని ఒక ప్రపంచానికి తీసుకువెళ్ళాను, తనకంటూ ఎవరూ లేకుండా నేనే ప్రపంచమయ్యేటట్టుగా చేయాలనుకున్నాను. కానీ రాజు మాత్రం నా చెక్కు చేతల్లోంచి దాటిపోయి ఇంకా ఈ కావ్యకు ఎప్పటికీ దక్కకూడదు అనుకున్న నాకు ఇంకా కావ్యకు దక్కి నాకే దూరం అయిపోయాడు అని చెప్పి ఇంకా యామని కాస్త చాలా బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఇంటి దగ్గర కావ్య కోలుకొని ఇంటికి రావడంతో పంతులు గారిని పిలిపించి కావ్యరాజుకైతే ముహూర్తాలు పెట్టించడం జరుగుతుంది. ఇంకా అప్పుడే యామని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తారు. ఎందుకు వచ్చారా అండి, ఎందుకు వచ్చారు, అయినా మీకు నాకు సంబంధం లేదని చెప్పాను కదా, నేను ప్రేమించిన అమ్మాయిని తెలిసి కూడా యామని తనను అంతం చేయడానికి అంత పగడ్బందీగా ప్లాన్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. మనుషులు ప్రాణాలు తీయడానికి వెనకాడని మీ అమ్మాయిని నేను ఎప్పటికీ క్షమించలేను. దయచేసి నా కంటి ముందు మీరు ఎప్పుడూ కనిపించొద్దు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటూ రాజు ఇంటికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడేసరికి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.